మన అల్లరి తర్వాత చేద్దాం ఉండే గోల. నాతో ఎప్పుడు ఇంతే ఎవరండి? ఎవరు నేను వస్తున్నా ఆ పాయింట్‌కి వస్తా. నెక్స్ట్ వస్తా. అలాంటిది 'లవకుశ' స్టార్ట్ చేయటానికి హ్మ్, కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే, ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో. నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా. నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్దాయన ఎమ్మట రామారావు ఎమ్మట తిరిగి ఇయన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి 'శంకర్ రెడ్డి' అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి 'లవకుశ' రామారావు దగ్గరికెళ్ళి, "అయ్యా! మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా" "అవునా? హ్మ్. సరే ఒక పని చేయండి. వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టొచ్చు?" అంటే, "అంటే 2, 3 వారాలు." "ఏం పర్లా. నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి 'లవకుశ' క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు వారు అంతకుముందు 'నారదుడు'. బట్ మన జనరేషన్‌లో అందరికీ కూడా నారాయణ, నారాయణ. ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేసాడాయన. మామూలు నారదుడు కాదండి. హి ఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అల్లరి చేయకు బ్రదరు. కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్! జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడ్రా బాబోయ్! మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియనిదేముంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు గాని, నాగేశ్వరరావు గాని ఎవరికైనా సరే తమ్ముడైనా, బామ్మర్దైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారే. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది ఇది, నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట 'మిస్సమ్మ' సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైందయ్యా. అసలు కామెడీ ఎట్టా చేస్తారయ్యా మీరు? ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అనేవాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను. కాదు కాదు. ఆ లేడీస్ టైలర్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టు ఒకసారి. ఏది ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరం కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు. ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ ఆహ్, 'లేడీస్ టైలర్' సినిమాకి, 'ఆ నలుగురు' సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటదండి? నాకు తెలిసైతే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్‌ని ఎవడన్నా తీసుకొచ్చి హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్‌లని ఎవడన్నా తీసుకొచ్చి పొద్దున్నే 'లేడీస్ టైలర్' సినిమా చూపించి, మధ్యాహ్నం వాడికి భోజనం పెట్టి, సాయంకాలం 'ఆ నలుగురు' సినిమా చూపించండి. నవ్వారేంటండి బాబు! ఇలా నవ్వేసారేంటి మీరు? కాదు వాడేమంటాడో తెలుసా? వాడెవడు, వీడెవడు అని అంటాడు. ఈళ్ళిద్దరూ ఒకడే అనంటే ఒప్పుకోరు. ఇద్దరు ఒకడే అనంటే హాలీవుడ్‌లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా బ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేవాడిని.
నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టొచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకుని నేను ఫినిష్ చేస్తా. నన్ను నేను రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి అమ్మగారు వెంకటరామమ్మ గారు, "ఏయ్! వాడు నా చేతిలో పుట్టాడురా" అంటే మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులొచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది. గొడ్ల చావిట్లో. "వాడు నా చేతిలో పుట్టాడురా, వాడిని జాగ్రత్త చూసుకో" అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే కనుక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. సో, ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా, సన్నగా, ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను. అప్పుడు టు బి వెరీ ఫ్రాంక్, అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మాయలోడు లేదు, కొబ్బరి బొండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బొండంతో. దానికి సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను. మామూలోడు కాదు, ప్రొడ్యూసరు. సో, ఈ అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే, నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు. ఆయన అన్నాడు, "ఈడు ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి, వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 3 ఇయర్స్ కావాలంటున్నారు. ఈయన ఎట్లాగా టైం పాస్ చేయటం" అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతోంది అప్పుడు. రజనీకాంత్ బ్యాచ్ జరుగుతోంది. నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు ఈడు గొడవ మనకు ఉండదనుకుని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి. అప్పుడు మాకు ఎగ్జామినేషన్‌కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదేంటి వచ్చింది అనగానే, "ఏం గాడిద, ఏం మీరు ఇంత సీరియసా? దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం" అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్, మా నమ్మకాన్ని నిలబెట్టారు, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ ఇక్కడుందండి బాంబు. ఊరికే నవ్వేసుకోవద్దు. మా వాడికి చెప్తున్నా, అసలు బాంబు ఇక్కడుంది సార్, మీరు నోట్ చేయాలి ఇది. యూ ఆల్సో బిగ్ ఆఫీసర్. సోదరా చెప్పనా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు వేషం ఎందుకు ఇవ్వాలి? ఇదేంటి ఎత్తగానే వేషం నీకెందుకు ఇవ్వాలంటే నేను, అవును, దేవుడి వేషం వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వేషాలు ఏమన్నా వెయ్యాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలి అది ఇదంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరు ఎందుకు పనికొస్తారు? ఎందుకు పనికొస్తారు మీరు? నువ్వు నవ్వుతున్నావు, నాకు అప్పుడు నవ్వు పోయింది. ఫట్ ముఖం బ్లాంక్ ఇలా పెట్టి ఆయన వదిలేసి ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు బ్రదర్? మీరైతే ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు అబ్బాయి? సార్ పాత సార్ గారు, మీరైతే ఏం చేస్తారు సార్? బ్లాంకు. అమ్మాయి రోడ్లు ఏమట, ఏమే అప్పుడు నువ్వు డబ్బింగ్లు చెబుతున్నావు, నీకు తెలియదు, నువ్వు హ్యాపీగా డబ్బింగ్లు చెబుతున్నావు. అప్పుడు డబ్బింగ్ జానకి మాకు అమ్మ. తినటం, రోడ్లెమ్మట తిరగటం, తినటం, రోడ్లెమ్మట, ఇది నా పని. వారం రోజులు అయింది అబ్బాయి నాగబల. ఒక వారం 10 రోజుల పాటు తిని రోడ్లెమ్మట తిరుగుతున్నాం. ఇంకా మనకి జీవితం విరక్తి కలిగింది. ఓ పక్క నాకు ఏంటి, ఏమండి అందరూ ఏదో అనుకుంటారు, నేను చాలా ఈజీగా పెరిగాను అనుకుంటారు. సారీ, మా నాన్నగారే బెత్తం. క్లాసులో ఎవడు తప్పు చేసినా మమ్మల్ని కొట్టేవాడు మా ఫాదరు. అంటే స్కూల్ టీచర్ ఆయన. అందుకని అలాంటిది ఉచ్చపడిపోయి అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడ్డాను నేను? పెనం మించి దూకి పొయ్యిలో పడ్డాను. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చి రామారావు దగ్గర పడ్డాను. పోయించడం ఎట్లాగో తెలుసండి. అందుకనే ఇవాళకి నాకు సిగరెట్ కానీ ఏమీ అలవాటు లేవు. కారణం ఏంటో తెలుసండి? ఎన్టీ రామారావు గారి ఇంట్లోంచి నాకు వార్నింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడు, నిన్ను పాండీ బజార్లో ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు
యువర్ పార్సిల్ టు హోమ్. నిన్ను ఎత్తి మద్రాసు నుంచి పంపించేస్తారని నాకు వార్నింగు. వాళ్ళ బామ్మర్దే మేనేజరు గుర్తుందిగా నీకు, రుక్మంగదరావు. ఎంత ఉచ్చల పోస్తూ ఆయన అంత మాట అన్నారు. ఇప్పుడు నువ్వు ఎందుకు పనికొస్తావు? ఇండస్ట్రీ నీకు ఏం వేషాలు ఇవ్వాలి, ఎవడివ్వాలి, ఎందుకు ఇవ్వాలి? 10 రోజులు తిరిగాక వుడ్లాండ్స్ అని ఉండేదండి. ఇటు మా ఇన్స్టిట్యూటు, అటు అమెరికన్ కౌన్సిలేటు, ఇటు వుడ్లాండ్స్ అని హోటల్ ఉండేది మద్రాసులో. ఈ పక్క మా రూములు వస్తే వుడ్లాండ్స్లో అప్పటికి రజనీకాంత్ గారు, శివాజీరావు, మేమందరం అప్పటికి సాయంత్రం అయితే అక్కడ చేరటం, ఎవడి జేబులో డబ్బులు ఉంటే వాడు ఇవ్వటం, ఉన్న టిఫిన్ ఏదో తినడం. మాకు పాపం మమ్మల్ని ఆ వుడ్లాండ్స్ చాలా బాగా చూశారు సంవత్సరాల కొద్దీ ఆ చెట్ల కింద. ఒరే రాజేంద్ర, మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా? మీరెక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి రావాలి అని అడిగా. ఆ అమెరికన్ కౌన్సిలేట్లో 1 వీక్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉందంటరా. సరే వారం మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు చూపిస్తే అమెరికన్ కౌన్సిలేట్లో దేవి ఎలా మమ్మల్ని ఎలా చేస్తారు. అండర్ గ్రౌండ్లో ఉండే థియేటర్, ఎక్స్ట్రాడినరీ థియేటర్, మామూలుగా కదా, 8mm థియేటర్. అది 8mm ఫిల్ము, 24mm కాదు, 8mm ఫిల్ము. కానీ థియేటర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అమెరికన్ ఇది కదా. ఓ వారం రానంటే ఏం చేస్తున్నాను రా బాబు, నాకు ప్రాబ్లం వచ్చింది, రోడ్ల మీద తిరుగుతున్నాను నేను తిని, సరిపదని నేను కూడా వస్తానని. 3 minutes చార్లీ చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 minutes చాప్లిన్ ఫిలిం వరకు 1 week ఐ సా హోల్ ఫిల్మ్ చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్. స్వామి అక్కడ ఏదైనా మన జీవితంలో వచ్చే అవకాశం స్వామి ఇచ్చిందే కదండి, మనదేముంది, మన చేతిలో ఏముంది బ్రదర్. దొరికేసింది. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో? లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ప్రియాంక టిల్ టుడే ఐ బికేమ్ స్పెషల్ కామెడీ హీరో. ఆ విధంగా నా కోసం నేను కామెడీని హీరో చేసి దాన్ని ఇవాళ నేను చెప్తే అసహ్యంగా ఉంటుంది. మా సోదరులు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, నా సినిమాలు ఇవాళ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు చెప్పినట్టు, ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా, పివి నరసింహరావు అనేవారు. తర్వాత ఆయన దగ్గర నాకు నచ్చిన పెద్ద ఆయన, 14 భాషలు తెలిసిన మహానుభావుడు కదా ఆయన. ప్రసాద్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అనేవారు ఆయన ఉన్నట్టుండే. భోజనానికి కూర్చుంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అంటే, అయ్యా అంటే, చెప్పు ప్రసాద్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ సినిమా? సార్ ఎంటర్టైన్మెంట్. ఎస్, వాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు నానా కష్టాలు పడి ఓ 100 రూపాయలు, 150, 200 రూపాయలు సంపాదించుకుని, వాడు సాయంకాలం అయితే ఒక రూపాయన్నర పెట్టి, 2 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తున్నాడు వాడు? ఎంటర్టైన్మెంట్. దట్ పర్పస్ ఓన్లీ యూ ఆర్ డూయింగ్. పర్పస్ ఆఫ్ సినిమా. నువ్వు వస్తే వాడికున్న స్ట్రెస్, వాడికున్న టెన్షన్, వాడికున్న ఇది, ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడంటే ఆయనకి కూడా పార్లమెంట్లో ఉన్న న్యూసెన్స్ అంతా వచ్చి ప్రసాద్ సినిమా ఉంటే తీసుకురండి అని ఒప్పుకోడట ఆయన. ఎందుకనంటే మా పిల్లలు ఎప్పుడు వీరి గురించి చెప్తుంటారు అని చెప్పి. ఆ దెబ్బతో నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. I was the youngest doctorate in Telugu cinema industry. When I was 41, I was doctorate అని జెన్యూన్గా ఆయన వల్ల, ఆయన అన్న ఒక మాట వల్ల వచ్చింది. ఏదేమైనా ఇది హిస్టరీ అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ రోజున కాంతారావు గారు మోస్ట్ రెస్పెక్టివ్, డిగ్నిఫైడ్, ఇదిగో రాజా ఇక్కడే ఉన్నాడు, కాంతారావు గారు అబ్బాయి. మేము అప్పట్లో మీకు చిన్న ఐడియా ఉంటే కనుక, మా ఆవిడ తెలుసుగా ఎవరో, రమాప్రభ గారు అక్క కూతురు. దాన్ని మేము అక్కడ లవ్లో ఉండగా ఈ రాజా ఆయన కాంతారావు గారు మన రమాప్రభ గారి ఇంట్లో కలుసుకోవడం జరిగేది.